అందరూ కూడా ఎంతో మంచిగా మాట్లాడినారు. అందరూ కూడా కొందరు భక్తి విషయాలు చెప్పారు, కొందరు జ్ఞాన విషయాలు చెప్పారు. కానీ భగవంతుడు ఎంత భూమాకాశాలు నిండి ఉన్నారు, జ్ఞానం కూడా అంతా నిండి ఉన్నారు. అది అంతా ఇంతని తెలుసుకునే యొక్క అసాధ్యం. దాన్ని సాధించుకుంటూ పోతే జన్మ జన్మలకి దాని యొక్క ముక్కు దొరికేది కూడా కష్టం అంటారు అమ్మగారు. అవును, ఈ భక్తుల్లో కూడా రకాలు ఉన్నారు కదా. కేవలం ఏం చేస్తారు, అర్థార్థులు ఉంటారు. ఎక్కువ మంది అర్థార్థులే ఉంటారు. వాళ్ళంతా ఏం చేస్తారు, వాళ్ళ మనసులో ఒక కోరిక పెట్టుకొని భగవంతుని దగ్గరికి. ఇక్కడ భగవంతుడు వేరు కాదు, గురువు వేరు కాదు. భగవంతుని యొక్క స్వరూపమే గురువు, గురువు యొక్క రూపమే భగవంతుడు. మనం భగవంతుడిని ఏదో ఒక కోరిక కోసం మనం అర్చిస్తాం. రాముడు, కృష్ణుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అని అర్చిస్తూ ఉంటాం. గురువును మాత్రం కేవలం మనం జ్ఞాన దృష్టితోనే అర్చిస్తాం. అది గురువు భావనకి అందరూ కూడా చేరలేరు, గురుతత్వానికి కూడా అందరూ చేరలేరు. కొంతమంది మంత్రాలు తీసుకుంటారు, అందరూ కూడా ఆ మంత్రాలు కూడా చాలా ఉన్నాయి రకాలు. జ్ఞానముఖి వేరే ఉన్నది, సంసార కోరికలు వేరే ఆ విధంగా ఉన్నారన్నమాట. కానీ జ్ఞానం పొందాలంటే మొదట దేవుని మీద భక్తి. అందుకే కృష్ణ భగవానుడు ప్రతి ఒక్క ఆత్మ కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా కర్మయోగం సరిగా ఆచరించాలి అంటారు. కర్మయోగం ఆచరించంటే గృహస్థ ధర్మమే కానీ, రాజ్య ధర్మమే కానీ, వ్యాపార ధర్మమే కానీ, ఆ ధర్మాలను న్యాయశాస్త్ర ప్రకారం ఆచరించాలి. గృహస్థాశ్రమంలో ధర్మంలో ఉండేటప్పుడు అక్కడ గృహానికి సంబంధించిన ధర్మాన్ని అనుసరించాలి. అనుసరిస్తూ భగవంతుని యొక్క భక్తి కలిగి ఉండి సదాచారాలకు భంగం కలగకుండా నడుచుకోవాలి. అది అప్పుడు కర్మయోగంలో అతను సిద్ధి పొందినప్పుడు, అతను పూర్ణుడైనప్పుడు అప్పుడు భక్తి కలుగుతుంది. ఆ భక్తి అనేది ఆ మనస్సు అనేది ఆ భగవంతుని మీద భక్తి కలిగి చాలా మంది పాటలు పాడుతుంటారు. నారాయణ గారు వచ్చినారు, గడ్డటి వాళ్ళంతా పాటలు పాడుతుంటారు. మనస్సు కొందరు ఏం చేస్తారు, కాములను వాయించుకుంటూ ఆ విధంగా ఆ గీతాలాపంతో భగవంతుడు లైవ్పోతుంటారు, అంటే లాభైపోతుంటారు. కొందరు ఏం చేస్తారు, భగవంతుని కీర్తించుకుంటూ నడుచుకుంటారు. కొందరు ఏం చేస్తారు, నామస్మరణ చేస్తారు. ఈ విధంగా భగవంతుని నవవిధముగా అర్చిస్తూ, అందులో ఈ నవవిధ భక్తిలో ఒక్క మార్గం ద్వారానే ఎప్పుడైతే ఈ యొక్క కర్మయోగము భక్తి యోగం అయిన తర్వాత జ్ఞానయోగంలో అప్పుడు మనసు ప్రవేశిస్తుంది.
ఆ జ్ఞాన యోగంలో ఏం చేస్తాడు? సదా గురువు మీద విశ్వాసము, గురువు మీద భక్తి, నిరంతరము ఆ భగవంతుని ఏ యొక్క నిరామయంతో, నిరాశతో, నిర్లిప్తితో, భగవంతుణ్ణి ముక్తి కూడా కోరరాదు గురువుని. నాకు ముక్తి ప్రసాదించని కూడా కోరరాదన్నమాట. ఏం కోరాలి? నిరామయ, నిష్కామం. నిష్కామంతో ఆ భగవంతుణ్ణి మన మనసు అర్పించి జపం చేయాలి, ధ్యానం చేయాలి. అప్పుడు ఆ యొక్క గురువు యొక్క మనస్సు ఎప్పుడైతే లయమవుతూ పోతుందో అప్పుడు ఏమవుతుంది? అది ఆ భగవంతుని పాదాలకు అంకితమవుతుంది. అప్పుడు ఏమవుతుంది? జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి పోతాను, నేను ఏ విధంగా నడిస్తే ఆ యొక్క పరమాత్మని సన్నిధానానికి పోతాం అనే యొక్క జ్ఞానము గురువు యొక్క అనుగ్రహం వల్ల మనలో అటువంటి యొక్క జ్ఞానాన్ని గురువు ఇచ్చి నడుపుతారు. అది చాలా పెద్ద ఆ సిద్ధార్థ వాళ్ళ యొక్క స్టేజ్. ఏదే మనం అంత స్టేజ్ పొందే వరకు నిరంతరం భగవంతుని స్మరించాలి అంటారు. ఏమంటారు? అందరికి కూడా ఏ పని చేస్తున్నా, మీరు ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ పరుండే వరకు కూడా భగవంతుని యొక్క స్మరణలో ఉంటూ మీ దైనందిన కార్యక్రమం చేసుకుంటా ఉంటూ, ఆ విధంగా చేసుకుంటూ పోతే ఏమవుతుంది? అప్పుడు నిర్లిప్తిలోకి వెళ్తుంది. అప్పుడు యోగము సిద్ధిస్తుంది. అప్పుడు యోగ మార్గంలోకి వెళుతుంది. ఈ విధంగా అంత కష్టసాధ్యం ఉన్నది. కాబట్టి అంతా మనకు కావాల్సినంత ఈజీ మార్గం అంటే నామస్మరణ. ఏదైనా నామం గురు ద్వారానే కానీ, లేకపోతే పెద్దల ద్వారానే కానీ, ఇక్కడ ఓం నమ శివాయ అనేది అందరికీ విదితమైన బ్రహ్మాండమైన నామం. ఇప్పుడు కలియుగంలో అమ్మగారు అంటారు, మంత్రం అనేది ఎట్టేటట్టునైనా అది అంతటా అది ఒక మాట అంటారు. అమ్మగారు గుర్తుగా అంటారు. దూది పింజి లెక్క అయిపోయింది. ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య దూది పింజి అయిపోయింది. ఆయన ఇంతకుముందు మంత్రం చెప్పాలంటే గురువు దగ్గర కూర్చొని చెవిలో చెప్తుండేటోడు. ఇప్పుడు అంతా మంత్రం అంతా కూడా దూది పింజి లెక్క అంతకన్నా తేలికైపోయింది అని చెప్తారు. నేను ఏదో చేస్తున్న ప్రతి ఒక్కరు మంత్రం తీసుకున్నామంటారు. సాధన చేస్తున్నారు ఏదో మనకు తెలియదు. అందుకనే ప్రతి 9 రోజు ఒక కార్యక్రమం పెట్టాము. మంత్రం తీసుకున్న వాళ్ళు తప్పకుండా రావాలి. ఏం సాధిస్తున్నారు, ఏం సాధించారు, ఏం సాధించాలి అనేది తెలుసుకోవటానికి రండి. ఏదన్నా సందేహాలు ఉంటే అడగండి అంటే ఎవ్వరు కూడా వస్తారు. అందరు వస్తారు కానీ ఎవరు అడిగేదానికి ధైర్యం చేయరు. తెలుసుకోవటానికి, జ్ఞానాన్ని తెలుసుకోవటానికి అడగటం తప్పి ఏది కాదని దానికి ధైర్యం తెచ్చుకొని నడవాలన్నమాట. అందుకని నిరంతరం నామస్మరణ. మీరు ఇంట్లో ఉన్నా, లేకపోతే వ్యాపారం ఏదైనా పని చేస్తున్నా, లేదా పొలంలో ఉన్నా ఏం చేయాలి? వేరే విషయాలను ప్రసంగం చేయకుండా, వేరే సంభాషణలకు పోకుండా ఏం చేయాలి? మనసులో ఆ యొక్క మంత్రాన్ని జపం చేయాలి అని చెప్పి, ఆ మంత్రాన్ని జపం చేస్తూ నీ మనసు ఎక్కడ ఉంచాలన్నామంటే అమ్మగారి పద్మాల మీద, అమ్మగారి సింహాసనం మీద, మహామందిరం మీద, సింహాసనం మీద అమ్మ కూర్చున్నారు కదా, ఆ పాదాలయందు మనం మనసు నిలిపితే ఏమవుతుందంటే నువ్వు ఎన్నిసార్లు అర్పించగలవో అంత యొక్క ఆత్మశక్తిని వికాసం పొందుతున్నారు. ఇది చాలా ఈజీ అయిన మార్గం, చాలా సులభమైన మార్గం. కాబట్టి అమ్మవారు ఏం చెప్తున్నారు, మన ఆ విధంగా దానివల్ల ఏం కష్టం ఉన్నది? ఏం కష్టమో లేదు, ఏమి లేదు. దాని గురించి ఏమి బాధ లేదు, కట్ట కానుకలు వేయట్లేవు, ఏది అవసరం లేదు. మన గురువుకి అంతా లోకోద్ధరణ చేయడానికి వచ్చారు. మనమంతా కూడా నామస్మరణ ఏం చేయాలి? అమ్మగారిని సింహాసనం మీద కూర్చున్న అమ్మను పాదాల ముందు మీరు చేయండి. 1 గంట చేయండి, అప్పుడప్పుడు చేయండి. మీరు ఒక రోజు చేసుకుంటే మీకే అనిర్వించమైన ఆనందం కలుగుతుంది. ప్రపంచంలో మీరు రకరకాలైన వంటలు చేసుకున్న
చేసుకున్నా రకరకాల తిన్నా ఏమేమి చేసినా కూడా ఎన్నో మధు పదార్థాలు తిన్నా కూడా ఆ భగవంతుని యొక్క నామస్మరణ ఏమవుతుందంటే అన్నిటికన్నా ఆనందం కలిగిస్తుంది. అన్నిటికన్నా ఆనందం కలిగిస్తుంది. ఆ ప్రయత్నం మనం అంతా చేయాలి. జీవితం వృధా చేసుకురాదు. ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో. ఒకసారి మన మల్లయ్య గారు ఉంటే ఈసారి మల్లయ్య గారు లేదు కదా. ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు మనకి. ఇంకా ఎంతోమంది పోయినారు, పేర్లంతా నాకు గుర్తులేదు. కానీ ఇంత ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి నిరంతరం భగవంతుడిని మనము స్మరణ చేయాలి. ఏదో కట్టల మీద కూర్చుంటారు. ఇప్పుడు వార్ధక్యం వచ్చేస్తుంది, కట్టల మీద ఆడ కూర్చొని రకరకాలైన సంభాషణలు చేసుకునేవారు. ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మనము ఆ భగవంతుని పాదాల విధాలను మన మనసును లగ్నం చేసుకొని మనం సాధించుకోవాలి. ఇది ఈ మార్గాన్ని మీరందరూ కూడా అవలంబించాలి. ఆ విధంగా మన ఇంట్లో కూడా మన ఆ విధంగా ధ్యానము జపం చేస్తుంటే మన ఇల్లే ఒక దేవాలయం అవుతుంది. మన ఇంట్లో ఆ భగవత్ శక్తి ప్రకాశిస్తుంది. కావున మనము అటువంటి యొక్క ఆచరణ చేయాలా. సమయం వృధా చేసుకోరాదు. అందుకని అమ్మాయి ఉంటారు, ప్రతి ఒక్కరు ప్రేమగా ఉండాలి అంటారు. ఎట్లుండాలా? ప్రేమ. ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమగా నడవాలి అంటారు ఒకరికొకరు. అయితే అమ్మాయి ఏమంటారు, ఆయన ఇంటికి ఇల్లాలే కదా కారణము. ఇల్లాలు లేకపోతే ఆ ఇల్లు ఏమంటుందంటే, ఆ ఇల్లు ఎట్లుందంటే ఇంకా నేను చెప్పలేను. ఆ విధంగా ఇల్లాలు ఇల్లు ఎట్లుందంటే అది ఒక పాడుబడిన ఇల్లు లెక్క ఉంటుంది. ఆ ఇల్లాలు ఏం చేయాలి? ఉదయాన్నే అందరికన్నా ముందు తాను స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని తాను ఇల్లు శుభ్రం చేసుకొని అప్పుడు అందరినీ కూడా లేపి అప్పుడు స్నానం చేసుకున్న తర్వాత అప్పుడే వంటని వండాలి అంటారు అమ్మ. ఆ వంట అగ్నిపూల వేసేటప్పుడు కూడా ఆ యొక్క భగవన్ నామస్మరణ ఓం నమ శివాయ అని చెప్పే యొక్క మంత్రాన్ని అనుకుంటూ అందులో అగ్నిని ముట్టించాలి. ఆ తర్వాత రొట్టెలు చేస్తారు, అన్నం వండుతారు. అవంతా కూడా చేసేటప్పుడు కూడా భగవన్ నామస్మరణ చేస్తే ఆ యొక్క ప్రసాదం ఏమవుతుంది? తిన్నవాళ్ళంతా కూడా అమృతం అవుతుంది. అందులో నుంచి భగవన్ నామస్మరణ పలుకుతుంది అంటారు. అదే కాకుండా వాళ్ళు తిట్టుకుంటారు, ఏదో స్మరణ చేసుకుంటారు, ఏదో మాట్లాడుకుంటా చేస్తే ఆ ప్రసాదం తిన్న వాళ్ళకు కూడా అదే ఉంటుంది. అందువల్ల ప్రసాదం అనేది ఇంత ముఖ్యంగా ఈ విధంగా చేసుకోవాలన్నా అదే నిజమైన మడి. ఏదో కేవలం తడిబట్టలు కట్టుకొని చేసినందువల్ల ప్రసాదం కాదు. భగవన్ నామస్మరణతో చేసుకున్న ప్రసాదమే అదవుతుంది అంటారు. మన అమ్మలకి ఎన్నోసారి చెప్పేమో చేస్తున్నారో లేదో తెలియదు. అయితే ఇంకా ఇంకో మాట ఏమన్నారంటే, స్త్రీమూర్తి కంట భగవంతుడు చాలా వరం ఇచ్చాడంట. చాలా ఈజీ వరం ఇచ్చాడంట వాళ్ళు. అది ఏం వరం అంటే, తన యొక్క భర్త మాటను జవదాటకుండా తన భర్త ఏమంటే అది నడిస్తే ఆ స్త్రీ అంట సూర్యచంద్రాలను కూడా దించేస్తారు. జపం ధ్యానం ఏం చేయక్కర్లేదు. తన భర్తనే దేవుడు, తన భర్తనే గురువు అని భర్త పాదాలకు నమస్కారం చేసుకొని ఉదయాన్నే లేచి ఆమె ఏం చేయాలా? నా భర్త ఏమంటే అదంటే ఆమె అటువంటి యొక్క శక్తి వస్తుంది. ఆయన ఈ భగవంతుడిని ఆమె శాసిస్తుంది. భగవంతుడు కూడా వాళ్ళ ఎడల అనుగ్రహాన్ని పెట్టి ఉంటాను అని అమ్మగారులకి అమ్మ చెప్తుంటారు. అది వాళ్ళు ఆచరించుకొని ఆ విధంగా ఈజీగా ఆ భగవంతుని యొక్క భక్తిని పొందుకోవాలను. అంటే ఏమనుకోవద్దు. ఒకవేళ భర్త కొట్టడానికి వస్తే కూడా కొట్టు అని తెలుసు ఉంచాలమ్మా నీదా ఇవ్వనాలా మా నీదా అయితే ఆయన చెయ్యినే ఆపేస్తాడు కదా. అట్ట భగవంతుని యొక్క శక్తిలో అంత బలం ఉన్నది. కానీ భగవంతుడు ఎంతో దూరంలో లేడు, మన గుండెల్లోనే ఉన్నాడు, మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. శివుడు మన యొక్క ఆయన శివుడు అనండి, రాముడు అనండి, అమ్మనండి, ఏమనంటే ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు. కాబట్టి తనలో దేవుడు దండిగా ఉండగా తెలియదు మానవ కోసలు కానీ అమ్మ చెప్తారు. చదువు శాస్త్రము ఏల చిత్తము నిలిపిదే నిజ పదవి దొరుకును.
ఏవేవో చెప్తారు, ఆ శాస్త్రము ఇది, ఆ చక్రము ఈ చక్రము, అదంతా కూడా ఉండేది ఎక్కడే పోదు. కానీ చేయవలసింది ఏంటి? ఏ శాస్త్రం చదువుకుంటే ఏమున్నది? మనస్సు అనేది భగవంతుని యందు మనం నిలపగలిగితే, ఆ గురువు యొక్క పాదార విందాలు నిలపగలిగితే ఆ జ్ఞానమంతా అదే వచ్చేస్తుంది. ఏనా అమ్మంటే మామూలు కాదు, ఆయన విరాట్ స్వరూపుడు, ఆయన భగవంతుడు. 2053లో అమ్మగారు ఈ చుట్టుపక్కలంతా అజ్ఞానం నిండి ఉన్నది, అమ్మను గుర్తించడం లేదని చెప్పి ఏం చేశారు? అమ్మ కోసం ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేశారు. అమ్మ ఏమన్నారు? దర్వాజాలు పెట్టద్దు, కిటికీలు పెట్టద్దు, నేను పోయి అందులో కూర్చుంటా, మళ్ళీ శివరాత్రికి దర్శనం ఇస్తా, మీరేమి అనుకోకండి అంటే, అమ్మ అందులో పోయి ఉంటే ఎట్లాగంటే, ఏం కాదు భగవంతుడు నన్ను ఏం చేయడు, మీకు మళ్ళీ శివరాత్రి నేను దర్శనం ఇస్తానంటే అందరిని చూపించి అమ్మలు అనుష్ఠానంలో కూర్చున్నారు. ఇప్పుడు 75 సంవత్సరాల కిందటి సంగతి, 72 సంవత్సరాలు అయింది. అప్పుడున్న వాళ్ళకి తెలుస్తుంటుంది, తర్వాత వాళ్ళ ద్వారా విన్న వాళ్ళకి కూడా తెలుస్తుండొచ్చు. అప్పుడు అమ్మగారు కూర్చున్నారు. 74వ రోజు శివరాత్రి 3 గంటలకి గోడ తానంతటే తాను పగలు కొట్టుకుని అమ్మగారు దర్శనం ఇచ్చారు. 54 అప్పుడంతా నేరుగా వచ్చి అమ్మోళ్ళు బయటకు వచ్చారు. అది చూసిన పెద్దలు అందరికీ తెలిపే ఉంటారు. అప్పుడే అమ్మను గుర్తించి ఈ ప్రాంతం అంతా కూడా చుట్టూ 20 కనీసం 20 కిలోమీటర్ల దూరం తెలుసుకొని బుద్ధి జ్ఞానంతో నడవటం లేదు. మీకు శిక్షలు ఘోరంగా బ్రహ్మంగారు బయటకు వచ్చిన తర్వాత మీకు ఎట్టవుతుందంటే అటువంటి అజ్ఞానులకు చెప్పలేనంత శిక్షలు వేస్తారు భగవంతుడు. తెలుసుకోగా మీరంతా ఏం చేస్తున్నారు? భగవంతుని పేరుతో జీవహింస చేస్తున్నారు. అది దేవాలయమే కానీ, అది దర్గా కానీ, అది ఏదంతా కూడా జీవహింస చేసి పరమ పాపం లేకపోతున్నారు. అది వాటిని చంపి మీరు కూడా ఏం చేస్తున్నారు? ఆ మాంసాన్ని తిని ఏమవుతున్నారు? మీ మానవ యొక్క జన్మనే వృధా చేసుకొని మళ్ళీ వాటి జన్మకే వెళ్ళిపోతున్నారు అనేది మీరు తెలుసుకోవాలని నేను చెబుతున్నాను. ఎందుకంటే అది మహాపాపం. ప్రతి జీవులలో భగవంతుడు ఉంటాడు. భగవంతుడు లేని యొక్క జీవే లేదనమాట. ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క అంశం ఉంటేనే అదే ఆత్మస్వరూపం అని మనం అంటాము. అందులోనే భగవంతుడు ఉన్నాడు. అంటే ప్రతి జీవిని కూడా మనం చంపే హక్కు మనకు లేదు, కానీ మనం తెలుసుకోవాలి. ఈ పొద్దు దేవుని పేరుతో చంపేస్తూ ఉన్నారు. ఇంత పాపంలో గెలుపుతున్నారు. ఎవరు వస్తుంది? మహాప్రళయం వస్తే ఏమవుతుంది? బారాన పోతుంది నాయన, చారానే ఉంటుంది. ఆ చారానా భాగంలో మనం ఉండాలి, అంతారం గ్రామం అని మేము చెప్పటానికి. అది తెలుసుకోవాలి. ఏనండి, ఎందుకు దాన్ని చంపాలి? మనం దాన్ని ఎందుకు చంపాలి? దాని మాంసం ఎందుకు తినాలి? దాని మాంసం తింటే మళ్ళీ నీవు కూడా దాని మాంసం తిన్నది దాని జన్మ పోతావని తెలుసుకో. ఈసారి కూడా పోయినసారి చెప్పారు రాలని, ఈసారి మహానుభావులు ఎక్కడ ఉన్నారు? కాకపోతే మేము ఇక్కడే కూర్చుంటామని మొడికేసినాం. మొడికి మోహన్ రెడ్డి, దేవి రెడ్డి ఏం చేయాలి అని మళ్ళీ ఇది లాస్ట్. ఈసారి నుంచి మా భక్తులే వస్తారు, కానీ నేను ఏ గ్రామాలకు రాను. మీరే అమ్మ దగ్గరికి రావాలి, మీరే అమ్మ దగ్గరికి వచ్చి చదివించాలి. ఆ 54 అంతా తెలుసుకొని ఇదంతా కైలాసంలోకి కావాల్సి ఉంది. ఎంత పాపము! దూరం నుంచి వస్తారు అమ్మ భక్తులు, ఈడంక గొర్రెలు మేకలు కోసుకుంటా అంత చీచి ఎంతటి నీచమైన మార్గంలో పోతున్నారు. కొద్దిగా ఆలోచన. మానవుడు చేయాల్సిన పనే నాది. మానవుడు చేయాల్సిన పనే. భగవంతుడిని మన రాముడు ఏం చేశారు? మన ఆంజనేయుని పెట్టుకున్నారు. ఇందాక ఆయన చెప్పారు కదా, ఆంజనేయుని పెట్టుకున్నాము మనం. వాళ్ళంతా తపస్సు చేశారు. మరి వాళ్ళంతా గొర్రెలను మేకలను చంపారు రాముడి యొక్క ప్రేమ కోసం. మరి వాళ్ళ మార్గం అనుసరించరు, రాముడి మార్గం అనుసరించరు, దేవతల మార్గంగా అమ్మ మార్గం అనుసరి. ఇంక ఎవరి మార్గం అనుసరిస్తారు? ఈ హిందువులు. ఇందాక మా ఆయన చెప్తుండే హిందువులు
హిందువులు హిందువులు ఎందుకు మాంసం తింటారు, ఎందుకు తాగుతారు, దానికి నాకు సమాధానం చెప్తారు. తినేటోడు తాగేటోడు హిందువే కాదు, మాంసం తినేటవాడు తాగేవాడు హిందువే కాదు అంటున్నా నేనైతే. వాడు ఋషి యొక్క సంపర్కం వాడు ఎవరు హిందువులంటే. ఇప్పుడు వాళ్ళు దారి తప్పుతున్నారంటే మళ్ళీ ఇడిచిపెట్టాలా. హిందువులంతా మాంసం తినేది తాగేది ఇడిచిపెట్టి భగవంతుని యొక్క ధ్యాసలో ఉంటేనే వాడే ఆ యొక్క మతం చెప్పుకోవడానికి అర్హులు అవుతారు నాయన, ఒట్టిగా కాదు. అందుకనే అదంతా జరగబోతుంది ఒక్క క్షణంలో, ఎంతో క్షణంలో కాదు. టైం వచ్చేస్తుంది. భగవంతుడు ఇంకా నిదానం పట్టున్నాడు. ఎందుకు పట్టున్నా అంటే ఇంకా మారుతారేమో, ఇంకా సన్మార్గంలోకి వస్తారేమో, ఒక్కటేసారి అందరినీ చంపేస్తే ఎట్లా అవుతుంది అని భగవంతుడు అక్కడ మల్లికార్జునుడు, ఇక్కడ గురుదేవుడు నిదానం పట్టున్నారు. అటువంటి సమయం కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఎంత లోపలి కన్ను మూసి కన్ను తెరిసే లోపలి అయిపోయిందిరా అనుకుంటారు. మిగిలేటి వాళ్ళు ఎవరంటే కులము లేదు, మతము లేదు, ఏ మతంలో కానీ ఏ కులంలో కానీ సద్భక్తులైన వాళ్ళు మాత్రమే మిగులుతారు అనేది వాళ్ళే మిగులుతారు. అందువల్ల మన అంతార గ్రామం మీద అందరూ కూడా ఎంతో విచారంలో ఉండేటి వాళ్ళు ఉన్నారు, గురుభక్తిలో ఉండేటి వాళ్ళు ఉన్నారు. ఇంకా మిగతా ఏమైనా కొద్ది ఉంటే అందరూ మారి మన అంతారం గ్రామం ఒక మార్గదర్శకంగా ఉండాలనేది మా యొక్క సపన అనమాట. మీరు అర్థం కావున అందరూ కూడా ఎక్కడ పడితే కూడా ఓం నమ శివాయ అనే శబ్దమే రావాలి, ఓం నమో గురుదేవా అనే శబ్దమే రావాలి. కానీ ఆ పరమాత్మ యొక్క శబ్దమే వినపడాలి. కానీ గొర్రెలు మేకలు వాటిని పోస్తే వచ్చే ఆర్తనాదం అనేది వినపడరాదన్నమాట. ఎందుకంటే ఇక్కడ గురుపాదాలు ప్రతిష్ట అయింది. గురుపాదాలు అంటే ఎంత శక్తివంతం ఉన్నాయో మనమంతా గురుపాదాలకే శరణంటాం. అంటే గురువు అంటే వేరు కాదు, అందరూ గురువులే, అందరికీ గౌరవ స్థానమే ఉంటుంది. ఒక గురువు ఒక 10 మందిని అన్న జ్ఞాన మార్గంలో చేస్తాడన్నమాట. అందువల్ల గురువులు అనేటి వాళ్ళని మనం కించపరచరాదన్నమాట. అందుకనే గురువులకి మనకు ఉన్నత స్థానం ఇచ్చినది మన భారతదేశము, మన పురాణాలు అంతా కూడా. రాముడు కూడా గురువు దగ్గరికి పోయినాడు, విశ్వామిత్రుల దగ్గర పోయినాడు, వశిష్ఠుల దగ్గర పోయినాడు, కృష్ణుడు సాందీపుని దగ్గర పోయినాడు. వాళ్ళంతా కూడా గురువుల్ని ఆరాధన భావంతో చూశారు. మన దగ్గరలో పెట్టుకున్న అఖండ బ్రహ్మాండమూర్తి అమ్మను మనం ఇంకా ఎందుకు గుర్తించటం లేదు? ఎవడు అన్నాడంటే దుర్మార్గుడు, అమ్మోళ్ళు ఇక లేరు కదా అన్నాడు. అమ్మ ఇప్పుడు ధ్యానంలో ఉన్నారా మూర్ఖులారా, వస్తాడు బయటకు. వచ్చినప్పుడు ఏమవుతుంది? శిలవంతుల బట్టి సిగలెల్ల ముడివేసి, శిలవంతుల బట్టి సిగలెల్ల ముడివేసి, చింతకొమ్మలకేలదీసేరుమా, చింతమొల్లల పాలు చేసేరుమా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. భగవంతుడు ఆ విధంగా చేయబోతున్నాడు, ఇంకా ఓర్పుకుంటున్నాడు. అది తెలుసుకోండి. ఇంకా అమ్మకు దగ్గరలో ఉండి అమ్మ యొక్క ఇది ఎందుకు ఇంకా మూర్ఖత్వంలో పోదు. ఇంకా సన్మార్గం మారెమ్మ కని అనుచు మల్లమ్మ కని అనుచు కళ్ళు మాంసము పెట్టి కుడిచేరుమా, మారెమ్మ కూగనుచు మల్లమ్మ కూగనచు కళ్ళు మాంసము పెట్టి కుడిచేరుమా. కళ్ళదేవతలెల్ల కొలిచేటి వారెల్ల నిల్వ పేరు లేకపోయేనుమా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. ఎవరు ఎందుకు చేస్తున్నారు అదంతా? ఇచ్చాలో ఒక ఆయన ఒక ఇదిగా చూసుకుంటున్నాడు. ఎందుకు? ఆ కందూర్లు చేపించేదానికి. ఆ కందూర్లు చేరాలన్నమాట. తన వంశమే నిర్వంశమైపోతుంది, అది చూసుకోవాలి మొదలు. ఎవరైతే మారెమ్మ కని మల్లమ్మ కని కళ్ళదేవతని చూస్తారు వాళ్ళ వంశాలన్నీ కూడా నిర్వంశమైపోతాయి. అది కూడా తెలుసుకోండి. వాళ్ళలో కోట్ల ధనం ఉంటే కూడా రక్షించదని తెలుసుకోండి. ఒక భగవంతుని యొక్క నామమే రక్షిస్తుంది. ఆ భగవంతుని శక్తే నడుస్తుంది. మళ్ళీ ఉండేది పుణ్యకాలం రాబోతున్నది అతి దగ్గరలో. అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మన అంతార గ్రామం వాళ్ళంతా కూడా అంత సన్మార్గంలోనూ సద్భక్తిలోనూ నడవాలని నా యొక్క మనవి. ఎందుకంటే మనమంతా ముందు గోపురాలు అన్నీ పోతాం,
ఆ గుళ్ళు గోపురాల్లో ఏమున్నది? ఆలోచన చేస్తే ఏమున్నది? అందులో ఉన్న శిల్పాన్ని ఎవరో ఒక మనిషి చెక్కిందే కదా, ఒక మనిషి చెక్కిందే కదా. మరి మనిషి చెక్కిన దాంట్లో దేవుడు ఉంటాడు, నీలో దేవుడు లేడా? నీలో దేవుడు లేడా? నిన్నెవరు చెక్కారు? నీ కళ్ళు, ముక్కు, అన్ని అవయాలన్నీ ఏర్పడేటట్టు ఎవరు చెక్కారు? తల్లిదండ్రులు చెక్కారా? చెక్కలేదు. భగవంతుడే. అందులో ఏదైనా ఒక లోపు వస్తే వాడు గుడ్డోడు గానో గుడ్డోడు గానో పుడతాడు కదా. మరి భగవంతుడు ఇంత అందమైన శిల్పాన్ని చెక్కి ఆత్మని యొక్క భగవంతుని యొక్క వస్తువుని ఇచ్చి మానవుని మహాత్మునిగా చేయాలని భగవంతుడు చేస్తే నీవంతా అజ్ఞానంతో అహంకారంతో అంతా దుర్గంధం లేకపోతే అది నీ పొరపాటు కాదా? మొదటి నుంచి రాక్షసులు దేవతలు వేరే ఉన్నారు. ఇప్పుడు దేవతలు వేరే అయిపోతారు, రాక్షసులు వేరే అయిపోతారు. అందరు ఇప్పుడు కలిసే ఉన్నారు, ఒక తల్లి గర్భంలో పుడుతున్నారు రాక్షసులు దేవతలు. వేరు వేరు లేదు. అప్పుడు లోకాలే వేరుండే, వాళ్ళలో ఒక రాక్షస లోకం వేరే ఉండే, రావణ కుంభకర్ణులు. వీళ్ళ రాముడు రాజ్యం వేరే ఉండే. కానీ ఇప్పుడు ఎట్టుందంటే ఒక ఇంట్లోనే ఒక తల్లి గర్భంలోనే 4 పిల్లలు పుట్టే 2 దైవ మార్గాలు ఉంటారు, 2 అసుర మార్గాలు ఉంటారు లేదా? గమనించండి. కానీ అందరూ ఒకటే విధంగా ఉండగలుగుతున్నారు. ఒక తల్లి బిడ్డలు ఈర్ష్య అసూయ దేశాలతో నిండిపోయి కొందరు ఉంటారు, దైవభక్తిలో కొందరు. అందుకనే అందరూ కూడా భగవంతుని యొక్క నామస్మరణ జపం చేసుకుంటా పోతే నిత్యం ఏమవుతుందంటే ఈ మనస్సు అనేది పరిశుద్ధమవుతుంది. భగవంతుడు ఈ ఆత్మలో ఉంటాడు కదా, ఈ యొక్క హృదయ భాగంలో ఉంటాడు కదా. ఆ భగవంతుడిని నామస్మరణ ఓం నమః శివాయ, ఓం నమ, మీరు అని చూడండి, 1 గంట అని చూడండి. నాయన ఏమో తప్పు చెప్తుంటే వచ్చి నాకు అడగండి, గుట్ట మీదకి వచ్చి ఎవరన్నా కూడా, అప్పుడు మీకు సమాధానం. 1 గంట సేపు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమ గురుదేవుడు. కేవలం అమ్మ ఏమన్నారు? అమ్మ అమ్మ అనుకోకో నీకు మోక్షం వస్తుంది అన్నారు. దేవుడికాడ ఆయన వచ్చి అమ్మ నాకు మంత్రమే అన్నాడు. ఎవరు? మా లచ్చప్ప స్వామి సేవ చేస్తున్నాడు కదా మురకలపల్లి నుంచి వచ్చి 30 సంవత్సరాల నుంచి. అది అమ్మ నాకు మంత్రమే. మంత్రం ఏం మంత్రం కావాలి నీకు? అమ్మ అమ్మ అనుకోపో నీకు మోక్షం వస్తుంది. మరి అమ్మ అంటే మానవుడు కంటే బ్రహ్మాండమూర్తి. ఆయన భూమి ఆకాశాలు నిండి కూడా నేను ఎక్కడ ఉంటానన్నా భూమి ఆకాశాలు నేను ఉంటాను శివ. నేను లేని జాగా నేను లేదు. ఏ భక్తుడు నన్ను తలస్తే నేను ప్రత్యక్షమవుతాను, నేను దర్శనం ఇస్తాను, చేస్తాను. కాబట్టి నేను ఈ గుళ్ళో ఉంటా, బ్రహ్మాండం ఉంటా, ఇష్టం ఉంటాను నాయన అన్నారమ్మ. అది తెలుసుకోండి. మరి మీరు స్మరణ చేయండి, మీరు ధ్యాస చేయండి. ఆ రాత్రి వచ్చి మీకు అమ్మ దర్శనం ఇచ్చినప్పుడు మరి ఆ యొక్క శక్తి, ఆయన యొక్క ఆత్మశక్తి అంత అనితర సాధ్యమైనది మనం తెలుసుకోవాలి. మామూలు ఒక మనిషి ఆయన, అందుకని ఒక సామాన్యంగా కనిపిస్తాడు మనకంతా. అట్టహాసాలు ఆడంబరం లేకుండా అమ్మగారు ఉంటే మనమేమి. అందుకే బ్రహ్మంగారు ఏం చెప్తున్నాడు అమ్మ గురించి ఒక్కోసారి గుర్తురావు, ఒక్కోసారి చెప్తుంటాం మా అనుమతి వాళ్ళందరూ కూడా. నేనైనా ఏం చెప్తుంటాడంటే చాలా చెప్తుంటాడు, అది గుర్తురావు. బ్రహ్మంగారు అయితే అమ్మగారి గురించి, అమ్మగారు ఎవరు? నేను, నాతో సమానం, అతడే నేను, తానే నేను, విరాట్ అతడే. యానగుంది కర్ణాటక రాజ్యం. కర్ణాటక రాజ్యంలోని యానగుందిలో ఎవరు ఉన్నారు? వీరధర్మజన పేరు. ఆయన నేను ఒకటే అంటున్నాడు. బ్రహ్మంగారు ఎవరో రాదు. జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోషతీర్థం ప్రయాగమాధవం యానగుంది. యానగుందికి వస్తే నీ జన్మ తరింపబడుతుంది, భక్తి కలుగుతుంది, దోషాలు తొలగిపోతాయి. ప్రయాగమాదం అంటున్నారు. ఇప్పుడు పోతున్నారు కదా అందరూ 1000 ఖర్చు పెట్టుకొని ప్రయాగ క్షేత్రాన్ని. అక్కడ పోతే ఎంతనో, యానగుందికి వస్తే అంత ఫలితం. బ్రహ్మంగారు వాక్కు తప్పని ప్రపంచంలో ఎవరు, విదేశాలు కూడా బ్రహ్మంగారి వాక్కు కరెక్ట్గా జరుగుతుంది అంటారు. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి తెలుసుకోవాలి. నా వాక్కు కాదు, ఇది బ్రహ్మంగారి తెలుసుకోవాలి. ఏదైనా మనం ఆ విధంగా అమ్మగారి గురించి, నేను ఒక దాంట్లో అంటాడు, నేను తెల్ల కోకలు కట్టుకుంటే. బ్రహ్మంగారు రాస్తున్నారు అమ్మ గురించి. నేను తెల్ల కోకలు కట్టుకుంటేను. అమ్మ తెల్ల కోకలు కట్టుకున్నప్పుడు చూసుకుంటారు అప్పుడు ఉన్నవాళ్ళు. నేను తెల్ల కోకలు కట్టుకుంటేని, తిరుమణి తిరుచూర్ణం ధరించుకుంటేని. తిరుమణి తిరుచూర్ణం ధరించుకుంటేని. కస్తూరి గంధ
కుంకుమ అక్షింతలకు పూజార్పుడనైతే. చూడండి బ్రహ్మగారు ఎంత చక్కగా రాస్తున్నారు. అమ్మ తెల్ల కుక్కలు కట్టుకున్నది నిజమే, తిరుమల తిరుచూర్ణం ధరించింది నిజమే. ఇప్పుడు ఆయన అందరూ కుంకుమ అక్షింతలు అన్నింటితో కూడా కొలుస్తున్నారు కదా. మరి బ్రహ్మంగారు రాసినది అమ్మ గురించి అది నిజమవుతుంది. ఇప్పుడు పూర్ణవాహినైన పుణ్యనది తీరాన ఉంది. మనం ఎక్కడున్నాము? యానంకొందికి దగ్గరలో పూర్ణవాహినైన పుణ్యనది అమ్మ. అంటే గంగా యమున సరస్వతి నదులను మనం ఎంతో పవిత్రమైన నదులుగా చేస్తారు కదా. అట్లా పూర్ణవాహినైన పుణ్యనది తీరానమును అమ్మ సన్నిధానం నుండి ఏం చేస్తున్నారు? దాహము కొని వచ్చి పాడు బావిలో నీళ్లు తాగినట్లనే ఉన్నది మీ పని. ఇక్కడ వాళ్ళదంతా ఏమున్నది? పాడు బావిలో నీళ్లు తాగుతున్నారు. కానీ పూర్ణవాహినైన పుణ్యనది ఉంది అమ్మ. ఆ యొక్క అమ్మ సన్నిధానానికి మీ పోలేకపోతున్నాడు. ఆహా మీ ప్రారంభం ఏమి అంటాడు ఎవరు? బ్రహ్మంగారు. మరి ఇంకెంతకాలం ఉంటారు దూరంగా? ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఇంకా దెబ్బలు తినాలేమో బ్రహ్మంగారి చేత. ఏమో వాళ్ళ ఇష్టం. కానీ మనం చెప్పేది మన మిత్రులని మన యొక్క బంధు వర్గమని మనం చెప్తున్నాం. అంతార గ్రామానికి ఉంటే వాళ్ళ ఇష్టము, తినకపోతే వాళ్ళ ఇష్టము. అవునా? అందరూ కూడా మనలో భగవంతుడు నిండి ఉన్నాడని నిత్యము ఆ అమ్మాయి యొక్క నిరంతరం ఆ భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ మీరందరూ కూడా నిరంతరము ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరణ చేసుకుంటూ అమ్మగారి పాదపద్మాలయందు మీ మనస్సును నిలుపుకొని మీరంతా కూడా మీ దైనందిన కార్యక్రమం నడుపుకుంటుంటే ఆ భగవంతుని అనుగ్రహం వచ్చే వస్తుందన్నమాట. కావున నా మనవిని మీరంతా మన్నిస్తారని నేను మీ అందరికీ నమస్కారాలు చేస్తూ మళ్ళీ వీరరాజు